No, that is why Election Commission said that సిట్ ఏర్పాటు చేయాలి. సిట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ని పై నుంచి సూపర్వైజ్ చేస్తుంది. సో దే హ్యావ్ గివన్ ఇనిషియల్ రిపోర్ట్, ఫర్దర్ గా కూడా వాళ్ళు పని కంటిన్యూ చేస్తారు. తప్పుడు సమాచారం విచారణ చేయలేదు సార్ ఈ ఇష్యూలో ఇన్ని రోజుల పాటు ఎందుకు? నేను మళ్ళీ 5 సార్లు అది సేమ్ థింగ్ ఐ హావ్ టోల్డ్ యూ. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ అండ్ అగైన్. కౌంటింగ్ సమయం కూడా దగ్గర పడుతుంది కదా, మరి ఆ రోజు దాని తర్వాత కూడా మళ్ళీ అల్లలు జరిగేటటువంటి అవకాశం లేకపోలేదు, దానిపైన నో, ఇప్పుడు మీరు చూస్తున్నారు నవ్ అవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంగ్థన్ చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి 20 కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి 20 కంపెనీలు అలాట్ చేశారు. ఎక్కడెక్కడ అలర్ట్ జరగచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న డీజీపీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. 360 ప్లేసెస్లో అదే ఐడెంటిఫై చేశారు. పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు. తర్వాత డ్రిల్స్, ఇప్పుడు డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు, ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. సో పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం దీని గురించి. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఆల్రెడీ అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, ఈ ఘటన నేపథ్యంలో ఇంకొకసారి డౌట్స్ ఏమొస్తున్నాయంటే మళ్ళీ ఏదైనా రీపోల్కి అవకాశం ఉంటుందా, ఆ రకమైన సజెషన్స్ ఏమైనా క్షేత్రస్థాయి నుంచి వచ్చాయి అనేది కొంత డౌట్లు వస్తున్నాయి సార్, అది కూడా క్లారిఫై చేస్తాం. అంటే రీపోల్ ఏమైనా చేయాలంటే అక్కడ సంథింగ్ షుడ్ హ్యాపన్ దట్ అక్కడ నోబడీ ఈజ్ ఏబుల్ టు ఓట్. ఇక్కడ ఏం జరిగింది అంటే కొన్ని మిగతా చోట్ల కూడా ఏం జరిగింది అంటే బ్యాలెట్ యూనిట్ లేదా కంట్రోల్ యూనిట్ లేదా వీవీప్యాట్ని డ్యామేజ్ చేశారు. డ్యామేజ్ చేసిన తర్వాత ఓట్ ఎక్కడ ఉంటాయి? ఓట్ కంట్రోల్ యూనిట్లో ఉంటాయి. కంట్రోల్ యూనిట్లో చిప్ ఉంటుంది. ఆ చిప్లో ఓట్ సిక్యూర్ ఉంటే మనము పోలింగ్ కంటిన్యూ చేస్తాం. ఆ చిప్ ఏమైనా డిస్ట్రాయ్ అయితే అంటే ఆ రోజు ఆ టైం వరకు 200 మంది ఓట్ వేశారు, వాళ్ళ నంబర్ అక్కడ ఉన్నది అంటే వీ విల్ కంటిన్యూ. ఆ డేటా పోయింది, దెన్ రీపోల్కి వెళ్ళాలి. ఇక్కడ అన్ని చోట్ల కలెక్టర్ సర్టిఫై చేశారు, బెల్ ఇంజనీర్ వెళ్ళి చూశారు, సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే ఆ టైం వరకు వచ్చిన ఓట్ అన్ని భద్రంగా ఉన్నాయి. అండ్ దెన్ దీని తర్వాత హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్ వచ్చిన తర్వాత కొత్త మషిన్ పెట్టేసి ఆ మషిన్లో కొత్త ఓట్ నమోదు చేయడం జరిగింది. దాట్ ఈజ్ ఆల్సో సెక్యూర్. మనం ఆల్రెడీ పెట్టేశాము మన స్ట్రాంగ్ రూమ్లో, కౌంటింగ్ జరుగుతుంది. సార్ పిన్నెల్లి ఓటర్లు భయభ్రాంతులు గురించడం, అక్కడ మహిళలను అబ్యూజ్ లాంగ్వేజ్ ఉపయోగించడం, ఆ సెక్షన్లు కూడా పెట్టారా? పెట్టకుంటే ఏమైనా అది రికమెండ్ చేస్తారు? No, that anyway police investigation lo ivanni ekkada add cheyalu ekkada cheyalu, they will do it. But anyway I have told you already the process has begun. Already 2 రోజుల ముందే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్యూజ్ కూడా కింద కూడా గుర్తించారు. సెక్షన్స్ కూడా చాలా పెద్ద సెక్షన్స్ పెట్టడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ అదే, ఎక్కడైనా లూజ్ సెక్షన్ పెడితే ఆర్ చిన్న సెక్షన్ పెడితే సరైన సెక్షన్ పెట్టాలి. తర్వాత ఎగ్జాంపుల్గా భవిష్యత్తులో ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అంటే ఇట్లాంటి పని చేస్తే ఎవరి మీద ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుందో దాట్ పోలీస్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు బి టోల్డ్ అండ్ ఇన్ దాట్ డైరెక్షన్ ఓన్లీ దేర్. No, footage we అది these are the elements of investigation. Investigation చేసినప్పుడు those evidences which are there, which are not released unless until charge sheet is filed. Charge sheet file చేసినప్పుడు everything becomes open. So kabatti be rest assured, just I want to convey through you to everybody that all the evidences we have against the people we have already given to police. Investigation is going on. Police is also under sit. చాలా సీరియస్ గా పని చేస్తున్నారు. ఎవరికి వదలడానికి ప్రసక్తి లేదు.